నిన్న జరిగిన దాడిని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి అందరూ అనుకుంటారు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప నాయకుడు అని అనుకుంటారు అందరూ కూడా. అంటే జనరల్ గా ఇప్పుడున్న వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మహానాయకుడు మహాపులి అని ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు సార్, గొప్ప యాక్టర్. నవరసాలు ఆయన ఏదో పెట్టాడు కదా, నవరత్నాలు అని. నవరత్నాలు కాదు, నవరసాలు పండించి ఆ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి అండి. అసలు నిన్న జరిగిన యాక్టింగ్ మాత్రం అబ్బు నవ్వుతో నా భవిష్యత్తు అసలు ఎవ్వడూ ఊహించదనమాట. ఇన్ని రోజులు జరగని దాడులు ఎలక్షన్ ముందు ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు కావాలని చేయించుకున్నావా, లేకపోతే ఇన్ని రోజులు పరదాలు మాట్లాడున్నాయని తప్పించుకున్నావా, లేకపోతే నిజంగానే కొట్టారా, ఎవడన్నా క్యాటుబాల్తో కొట్టారా, లేదా చంద్రబాబు నాయుడు చేపించాడా? చంద్రబాబు నాయుడు అని కూటమి చేపించిందని నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకు చేపిస్తారు? వాళ్ళకి అవసరం ఏముంది? అంటే ఎలక్షన్ స్టంట్ కోసం నీకు ఇష్టం వచ్చినట్టు యాక్టింగ్ చేసి వెళ్ళి అక్కడ పడుకొని మళ్ళీ దానికోసం కుట్లేయించుకొని మళ్ళీ వెళ్ళి కేసరపల్లిలో పడుకొని ఏం యాక్టింగ్ రా బాబు. ఇన్ని రోజులు కూడా నువ్వు చేసిన దానికి జనాల్లో పరదాల చాటును తిరిగిన దానికి తప్పించుకున్నావు అని అనాలా, లేకపోతే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటకు వచ్చింది అనాలా, లేకపోతే మీకు మీరే ఏ దేశం కూడా నీకే కదా బొక్క. నిజంగా జనాలు కన్నా రాయిచ్చి కొట్టారనుకో అది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మీద రాయి వేసినప్పుడు అప్పట్లో డీజీపీ సవాంగ్ గారు అన్నారే, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఉంది కాబట్టి చెప్పిసిరారు, ఇంతమందిలో ఎవడు చెప్పిసిరాడు మేము కనుక్కోలేమని అన్నారు. సరే, ప్రతిపక్ష నాయుడు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు నీ చుట్టూ అంతమంది ఉన్నారు, నువ్వు ఇచ్చి నల్ల కోటించి నల్ల కళ్ళజోడు పెట్టుకున్న బ్లాక్ కమెంట్స్ ఉన్నారు కదా, నువ్వు తెచ్చుకున్నావు కదా అద్దెకి, లోకల్గా ఏపీఎస్పీ వాళ్ళని తీసుకొచ్చి అద్దెకి ఇచ్చేసి కళ్ళజోడు పెట్టుకుని బ్లాక్ కమెంట్స్ అని పెట్టుకున్నావు కదా, వాళ్ళు ఉన్నారు. స్పెషల్ రో పార్టీ ఉంది, ఇంతమంది ఉన్నారు, ఎవడో కనుక్కోలేవా? అక్కడ చుట్టూ 50 మంది కూడా లేరు. అంత షూట్ అండ్ షాట్గా కరెక్ట్గా రాయి తగులుద్దా? నేను ఏమంటానంటే, జనాల్లో కొట్టినా నీ మీద వ్యతిరేకత, నువ్వు గేయించుకున్నా అది కోడికత్తి స్టంట్. ఇంకా కోడికత్తి డ్రామానే ఇంతవరకు జనాలు మర్చిపోలేదు. మళ్ళీ ఇది ఒక రాయి స్టంట్. అది కథ కొంచెం అంత ఎలివేట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అందుకో. మీరు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుకోవాల్సింది. ప్రజాస్వామ్యంలో దాడి చేయటం తప్పని చెప్పేసి అందరూ ఖండిస్తూ ఉన్నారు, కానీ నిన్ను మాత్రం ఎవడో ఖండించే పరిస్థితి లేదు. ఎందుకనంటే అక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది అసలు మీరు మీ నాటకాలు, మీ ఎదవ ఎలివేషన్స్. నిజంగా నువ్వు చేసిన చిన్న దెబ్బకి ఇంత మాట్లాడుతూ ఉంటే మరి అమరావతి ఉద్యమంలో కానీ లేకపోతే దళితుల ఉద్యమంలో కానీ ఎంతమంది ఎన్ని కోట్లాట్లని ఎంతమంది గాయాలు చేశారు, ఎంతమంది కత్తులు ఇచ్చుకొని పీకలు ఇచ్చుకోసారు, వాళ్ళది బాధ కాదా? నీదే బాధ. చిన్న దెబ్బ ఇది గీచుకుపోయింది, అది కూడా దండ వేస్తుంటే గీసుకుపోయింది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, కాదు రాయి వేయించాడు చంద్రబాబు నాయుడు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు అధికార పక్షంలో ఉన్నాడు. అది ఏది నిజం ఏది అబద్ధం జనాలకి తెలుసు, కానీ మీరు మాత్రం ఎదవ ఎక్స్ప్రెషన్స్ తోటి యాక్టింగ్ మాత్రం చూడలేకపోతున్నాం. జనాలు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. అవును, మీ డీజీపీ సవాంగ్ చెప్పినట్టే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగానే ఎవడో నీ మీద అసమ్మతి ఉన్నాడు, రాయి దింగాడు నీ మీద, లేదా క్యాట్ బాల్ వేసాడు. దానికి ఏమైపోయింది? ఎందుకు వేసారో అర్థం చేసుకో, ఎందుకు నీ మీద అంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకో. అంటే నీకు తెలుసా భయం ఉంది కాబట్టి ఇన్ని రోజులు పరదాల మాటను వచ్చావా జనాల్లోకి? ప్రజాస్వామ్యంలో దాడులు అనేది ఎవ్వరు కూడా హర్షించదగ్గ విషయం కాదు. అది ఎవరినైనా ఏ పార్టీ వాళ్ళైనా దాడి అనేది ఆ సంస్కృతి కాదు. మరీ ముఖ్యంగా మీరు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు మా మీద దాడి చేయించాడు అని. అవును, మరి చంద్రబాబు నాయుడుకి అవసరం నీ మీద రాయి ఇస్తే నువ్వు సింపతి వచ్చేసి ఆ ఏదో ఎక్స్ప్రెషన్స్ తోటి నువ్వు వెళ్ళి జనాల్లోకి వెళ్ళి మళ్ళీ సీఎం అవడం కోసం చంద్రబాబు నాయుడు నీ మీద దాడి చేయించాడు. కొంచెం ఏమన్నా బుద్ధి ఉందా మీకేమన్నా? ఆల్రెడీ కోడికత్తి డ్రామానే ఇంతవరకు ఎటుగట్టు తేలలేదు. ఏంటి మీకు ఎలక్షన్స్కి ముందు ఏదో ఒక స్టంట్ కావాలా? నవరత్నాలను పెట్టాడు కదా మీ నాయకుడు, అవి నవరత్నాలు కాదు, నవరసాలు పండించగలిగినట్టు గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎదవ ఎక్స్ప్రెషన్స్ వాటితోటి గీరుకుంది చిన్నది, దానికి హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చేసి మీరు అమ్మటే కలరింగ్ ఈయన చూడలేక జనాల్లో ఈయనకు వస్తున్న ఆదరణ చూడలేక రాయిచ్చి కొట్టించారని. అసలు రాయిచ్చి కొట్టేస్తే చంద్రబాబు నాయుడుకి వచ్చేది నాకు అర్థం కాదు. నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన అన్యాయాలకి, నువ్వు చేసిన మోసాలకి చాలా చేయాలా. చిన్న రాయిచ్చి కొట్టేస్తే సరిపోద్దా? ఇప్పుడు దాన్ని ఏదో మీరు సింపతిగా క్రియేట్ చేసి దాన్ని ఏదో అపోజిషన్ మీద నెట్టేసి ప్రతిపక్షం మీద మహాకూటమి నాకు వస్తున్నటువంటి యాత్రకి వస్తున్న స్పందన చూడలేక మీరు ఎంతమంది ఉన్నారు? బొచ్చు మేము కూడా ఉన్నాం అక్కడ. నిన్న పట్టుమని 100 మంది లేరు. అయినా సరే మీరు చెప్పిన భాషలోనే చెప్పాలంటే ఆ రోజు డీజీపీ సవాంగ్ చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద రాయి చెప్పు ఇసిరేస్తే అక్కడ రాజధానిలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా మీ నాయకులు మాట్లాడింది. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా ఎవడికో కాలింది అందుకే చెప్పు ఇసిరేశారని చెప్పాడు. ఇప్పుడు కూడా అదే, ఎవడికో గాలింది రాయేశారు. దానికి మీరేం సమర్థించుకుంటారు? మీ పార్టీ వాళ్ళు, మీ పార్టీ నాయకులు చెప్పింది అప్పట్లో ఎవడో ఖండించకపోక చెప్పేసింది, దాని మీద బస్సు మీద చెప్పేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే. మరి ఇప్పుడు ఏమైపోతుందని గీరుకుంది ఏకంత, మీరు చేసేది కోడికత్తి అంతా. ఆ కోడికత్తిది కూడా ఏం కాదు, ఇప్పటికే కరెక్ట్గా 5 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు ఆయన ఏమయ్యాడో తెలీదు, మీరేమైపోయారో తెలీదు.
ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది, ఆ హీరింగ్ లేదు, ఏమీ లేదు. ప్రజాస్వామ్యంలో ఇంత కూనికోరింగా వ్యవహరించే ఒక్క మీకే దక్కింది, ఇంకెవరికీ దక్కలేదు. నిన్న జరిగిన సంఘటన కూడా అంతా కూడా స్క్రిప్టెడ్ అని చెప్పేసి అందరికీ జనాలకు తెలుసు. చంద్రబాబు నాయుడు వాళ్ళకి చేయించాల్సిన అవసరం లేదు జనాల నుంచి నిజంగానే రాయబడ్డదనంటే ఎవడికో ఖాళీ రాయేసి ఉంటాడు, మీ మీద వ్యతిరేకత వేసి ఉంటాడు. లేదు మీరే ఆ దండ అటు ఇటు గిల్లినప్పుడు గీరుకున్నప్పుడు మీరే యాక్టింగ్ కోసం, ఓట్ల కోసం, సింపతి కోసం చేస్తుంటారు. అసలు ఫస్ట్ నుంచి మన రాజకీయ జీవితం చూస్తే సింపతియే కదా. అప్పట్లో నీకు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు 16 ఎమ్మెల్యేలు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 14 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? సింపతి మీద. నువ్వు జైలుకి వెళ్ళావు కాబట్టి. బై ఎలక్షన్ వస్తే 14 సీట్లు గెలిచావు, అలాగా ఫస్ట్ వచ్చావు. తర్వాత ఏం చేసావు? మళ్ళీ 2019లో మీ బాబాయ్, ఆ దేవుడికే తెలియాలి, బాబాయ్కే తెలియాలి, నీకు తెలియాలి, అవినాష్ రెడ్డికి తెలియాలి, పోయాడు. తర్వాత కోడికత్సీను పోయాడు. నువ్వు ఏ ఎలక్షన్లో గెలుచుకుంటూ వచ్చినా కూడా సింపతి మీద గెలిచే తప్ప నీ కృషి వల్ల గెలవలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో భాగంగానే ఏం జరిగిందో ఏంటో ఎవరికి తెలియదు, మీకే తెలియాలి. చుట్టూ 50 మంది ఉన్నారు, 100 మంది లేరు. నీకు ఒక సైన్యం ఉంది, ప్రైవేట్ సైన్యం ఉంది, నీకు రోప్ పార్టీ ఉంది, నీ నల్ల అద్దాలు, నల్ల కళ్ళజోళ్ళు, నల్ల చొక్కాలు వేసుకొని నీకు ఒక ప్రైవేట్ సైన్యం ఉన్నారు. ఎవడేసాడో కనుక్కోలేరా? పట్టుమని 100 మంది లేరు అక్కడ. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు చేయించాడు, వాళ్ళు చేయించారు. ఏదైనా కూడా ప్రతిదీ మార్కులు వేసుకోవటమేనా? వెనకటికి ఆడ చెప్పాడు, అరే దున్నపోతే నిందా దొడ్లో కట్టంటారా అంటే పాలు పితకడానికి చెంబట్టుకొని వచ్చారంట మీలాంటి వాళ్ళు. అట్లా తయారైంది. మీరు ఏం చెప్పినా నమ్మడానికి ఒక, నువ్వు ఏ ఎదవ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా నమ్మడానికి కొంతమంది జనాలు ఉన్నారు కాబట్టి నువ్వేం చెప్పినా నమ్ముతారు అనుకోవడం మీ మూర్ఖత్వం అండి. జనాలు నమ్మే పరిస్థితి లేదు. మీరు అలాంటి డ్రామాలు ఆపితే జనాలకు నిజం చెప్పుకోండి, అప్పుడన్నా ఏమైనా కాస్త ఓట్లన్నా పడతాయి మీకు. ఏది ఏమైనా సార్, అందరికీ చేతులెత్తి దండం పెట్టి అడిగేది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ రాజకీయ నాయకుడు మాత్రం మీరు ఎక్కడా చూసుంటారండి. ఎంజాయ్ చేయండి. అసలు ఆయన యాక్టింగ్ కనుక నిజంగా ఆస్కార్ లెవెల్లో ఇంకేమైనా పైన ఉంటే కనుక అవార్డు కూడా ఇవ్వచ్చు. అదండి. థ్యాంక్ యూ.